మానవ జన్మని ఇచ్చాడు భగవంతుడు. ఈ మానవ జన్మని ఎందుకు ఇచ్చాడు? పనులు చేసుకొని సంపాదించుకొని కడుపున దీన్ని కంటిన్యూగా నిద్రపోయి ఒకనాడు చావటానికి కాదు. ఈ మానవ జన్మ అనేది 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత ఆఖరణ వస్తుంది. దీంట్లో నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి కింద పడ్డామంటే మళ్ళీ 84 లక్షల జన్మ ఎత్తాల్సిందే. అలా కాకుండా మీరు నా నామాన్ని జపం చేసుకుంటూ మర్చిపోకుండా నా రూపాన్ని హృదయంలో పెట్టుకొని రోజుకొక్కసారైనా హృదయమార ప్రేమార రామా కృష్ణ అంటూ నన్ను తలుచుకుంటూ జపం చేసుకోండి. ఇలా మీ జీవితాంతం ఇలా నా నామాన్ని మరవకుండా జపం చేసుకుంటున్నట్టయితే మీరు ఆఖరణ శరీరం సాధించి శరీరం పడిపోయిన తర్వాత నాలోకి వస్తారు. మీరు అప్పుడు మీకు ఎలకాలం సర్వస్త్ర ఆనందధాములయ్యే ఉంటారు. కష్టాలు లేవు, ఇక నష్టాలు లేవు, బాధలు లేవు, ఏదీ లేదు. అని మనకు భగవంతుడు పురాణాలు, శాస్త్రాలు, భగవద్గీతలో అనేక విధములుగా చెప్పన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఆయన చెప్పింది ఆయనకి ఒక చెప్పాం. నువ్వు చెప్పింది నీ దగ్గర ఉంచుకో, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామని నన్ను మర్చిపోకుండా జపం చేసుకోండిగా, నా రూపాన్ని హృదయంలో ఉంచుకోండి, నా మీద ప్రేమగా ఉండండి అంటే దాన్ని మర్చిపోయాను. ఇప్పుడు మనం చేస్తున్న ఏంది? సంసార జపం చేస్తున్నాం. పుట్టిన మొదలుకొని పెద్దవాడు అయిన తర్వాత పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, డబ్బు సంపాదించుకోవడం, నెత్తుల మేడలు కట్టుకోవడం, పొలాలు వరుక్కోవడం, బంగారం కొనుక్కోవడం, ఈ ఆశలో పడిపోయినా ఇప్పుడు. ఈ ఆశ ఎంతది అంటే ఇది మహా చెడ్డ తొడది. దీంట్లో నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి తీసుకోలేము. మరి ఇలా ఉంటే మనం ఏమవుతున్నాం? ఆఖరికి నరకం పాలవుతున్నాం, యమలోకానికి వెళ్తున్నాం.
చనిపోయిన తర్వాత మనం యమలోకానికి వెళ్తున్నామో, వైకుంఠానికి వెళ్ళామో, కైలాసానికి వెళ్ళామో, మళ్ళీ వచ్చి తిరిగి చెప్పినాడు ఎవడు లేడు. ఈ శాస్త్రాలు పురాణాలు మాత్రం ఈ కర్మ చేసుకుంటే దానికి ఫలితం ఇది, ఆ కర్మ చేస్తే దానికి ఫలితం ఇది, ఇలా చేసుకుంటే వైకుంఠానికి వెళ్తారు, ఇలా చేసుకుంటే యమలోకి వెళ్తారు అని ఇట్లా శాస్త్రాలు చెప్పి రాసి పెట్టారు. దాని అంతా మనం తొందరగా దక్కేసాం. ఇప్పుడు మన ఇష్టమే, దేవుడి ఇష్టమే లేదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు మనం ఏం చేయటం లేదు. మన ఇష్ట ప్రకారం సంసారం నేర్చుకోవడం, ఉడరణాలు ఉండటం, కష్టపడో నష్టపడో సుఖం లాభం దుఃఖం బాధలు అనుభవించి ఆఖరు ఒకనాడు శరీరాన్ని కూడా ఏనే పారేసి వెళ్ళిపోతుంది జీవుడు. వెళ్ళిపోతాడో, ఎక్కడికి పోతాడో ఎవరికి తెలియదు. పాపం చేసుకున్న వాళ్ళు యమలోకం తీసుకెళ్ళి అనేక బాధలు పెడతారు. అది చెబుతాను శాస్త్రాలు. దాన్ని ఏమైనా చెవులు పెట్టామా మనం? ఎవడు చూశాడు? ఇదే సుఖం, డబ్బు సంపాదించుకోవడం, విద్యులు మేడలు కట్టుకోవడం, పొలం బంగారం కొనుక్కోవడం, ఎంతో సుఖంగా ఎంతో ఆనందంగా బ్రతకడం ఇదే. ప్రతి ఒక్కరూ దరిద్రుడు మొదలుకొని చక్రవర్తి వరకు అందరు పడే పాటు ఇదే. దరిద్రుడు నిద్రలేచిన మొదలుకొని మొత్త కోసం దేవుడు ఆడుకొని ఉంటాడు. వాడు ఎవరు పెడతారా మొత్త తిని 2 మనుషులు దాగాడు బయట ఉందాం అని ఇల్లు తిరిగి వాడి బాధలు ఒకడు పడుతుంటాడు. రాజుల చక్రవర్తిలో ఆ రాజ్యాన్ని పొందామా, ఈ రాజ్యాన్ని తీసుకున్నామా, ఆ రాజ్యాన్ని ఓడిద్దామా, ఈ రాజ్యం మీదకి యుద్ధానికి పోదామా, నిద్రలేసిన మొదలుకుని ఆలోచనలు వాడేవి. వీళ్ళిద్దరు ఎవరి మిగులు? దరిద్రుడు మిగులా, రాజు మిగులా? దరిద్రుడు ఒక ముద్ద కోసమే వాడు దేవులాడుకుంటాను. రాజు రాజ్యాల కోసం దేవులాడుతున్నాడు. వాడు అట్టనే పోయినాడు, వీడు ఎట్టే పోతున్నాడు. రాజైనా రారాజైనా చక్రవర్తి అయినా బీదవాడైనా దరిద్రుడైనా ఆకన్నా ఎవరికైనా మిగిలి ఉండేది 6 అడుగుల భూమి. చక్రవర్తి సంపాదించిన బంగారం ఎత్తుకొని పోడు, ఊళ్ళు నెత్తిన పెట్టుకొని పోడు, దేశాన్ని అమ్ముకొని పోడు, లేదా ఎండ పెట్టుకొని పోడు. ఆయన సర్వం వదిలిపెట్టి శరీరాన్ని నడబడి చేయకపోవాల్సిందే.
ఆ శరీరానికి ఒక 6 అడుగులు నేల చూసి ఆడ పడేసి ఉదాహరణం కాలుపో కూడిపోయి చేస్తున్నాం. అందువల్ల ఇందుట్లో మిగులెవరో తగులెవరో, ఎవడ మిగులేడు ఎవడ తగులేడు. మరి ఎందుకైనా మనం వచ్చింది, మనం కూడా అదే గతిగా నాళ్ళు ఉంటాం, తింటుంటాం, ఆఖరి పోయినాడు తిన్నాడు వారే చెడిపోతారు. ఇంకేనా ఇంకేమైనా పర్వం ఇది ఉందా? ఉంది పరమవది. ఆ పరమావధి ఉందని నమ్మి ఉంటే అది ఎలా ఉంది? మనం చావకుండా బతికే పరమావధి ఎలా ఉంది? శాశ్వతంగా ఆనందధామలమై ఉండే పరమావధి ఎలా ఉంది? మోక్షానికో లేదు భగవంతుడు ఐక్యం కావడం అనే పరమావధి ఒకటి ఉంది. అది శాస్త్రాలు చెబుతున్నాయి. దాన్ని ఏమైనా ఆలోచిస్తామా? ఎవరికి కావాలి ఎంత మోక్షం? కడుపు నిండా తిండి, కట్ట నిండా బట్ట, కంటి నిండా నిద్ర, పోయేవాడికి దేవుడికి దేవుడు ఎందుకు కావాలి? వాడికి ఏం పని దేవుడితో? సుఖంగానే ఉన్నాడు, కావాల్సినంత కూడు ఉంది, కావాల్సినంత బట్ట ఉంది, కావాల్సినంత నిద్రపోతాడు. దేవుడికి ఏం పని? ఇలా ఉంది మన మానవులం. ఇది కాదు పరమావధి ఒకటి ఉంది, మోక్షం అనేది ఒకటి ఉంది అని శాస్త్రాలు చెబుతున్నాయి, మహాత్ములు చెబుతున్నారు. దాన్ని పొందిన మహాత్ములు కూడా శరీరంతో ఉండి చెబుతున్నారు కొంతమంది. శాస్త్రాలు చెబుతున్నాయి, వాటిని చదువుతూనే ఉంటాం. ఆ శాస్త్రాలు చదువుతూనే ఉన్నాం. భగవద్గీతలు పారాయణ చేస్తాము, రామాయణం చదువుతాము, భారతం భాగవతాలు చదువుతాము, శివపురాణం చదువుతాము, అన్నీ చదువుతాం. శరీరం పక్కన పెట్టేది వెళ్ళిపోయి మన పని మనం చూసుకుంటాం. ఇది పరమావధి కాదు. మన జన్మ కడతేనే మార్గం కాదు. మన జన్మ కడతలేదు ఎలా అంటే, భగవంతుడు ఏం చెప్పాడు? నన్ను మర్చిపోకండి, నన్ను మీ హృదయాల్లో నింపుకోండి, ఎప్పుడు నా రూపాన్ని చూస్తూ ఉండండి, నా నామాన్ని జపం చేస్తూ ఉండండి, నా మీద ప్రేమ అధికంగా ప్రేమ పెంచుకొని ఉండండి అని ఆయన చెప్తే, మనం అన్ని వదిలేసి నీటిలో పడి ఉన్నాం. అయితే కొంతమంది మహాత్ములు ఉండేవాళ్ళు పూర్వజన్మల్లో ఎన్నో జన్మల నుంచో దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ జపం చేసుకుంటూ కొన్ని జన్మలెత్తి ఆఖరి జన్మగా ఈ జన్మకు వస్తారు మహాత్ములు. వాళ్ళు ఈ జన్మలో కొంతకాలం తపస్సు చేసి ధ్యానం చేసి జపం చేసి శక్తిని సంపాదించుకుంటారు వాళ్ళు.
ఎలా వస్తుంది శక్తి? మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు అనేదాన్ని వాళ్ళు నమ్ముతారు. మనం నమ్మం. మనిషి దేవుడు ఎట్లా అవుతాడు, ఎవడరా మీకు చెప్పింది అని మనం తోచేసుకుని పోతుంటాం. ఆ మహాత్ములు నమ్మారు. నాలో కూడా దేవుడు ఉన్నాడు. ఒక గురువును పట్టుకొని, మహాత్ముడైన గురువు దగ్గర చేరి గురువును పట్టుకొని తన నిజ స్వరూపాన్ని తెలుసుకుని నాలో కూడా దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? జ్యోతి స్వరూపంతో ఉన్నాడు. ఎక్కడున్నాడు? హృదయంలో. దీన్ని గురువు ద్వారా చెప్పించుకొని దృఢంగా నమ్మి, ఇదంతా కాదురా, ఈ సంసార బంధంలో చిక్కుకోవటం, తన్నుకోవటం, అచ్చుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, బాధలు పడటం, ఇవన్నీ ఎందుకు నాకు, ఇవన్నీ అవసరం లేదని ఆ గురువు చెప్పిన విధానంలో ఆత్మధ్యానం చేస్తూ, ఆత్మధ్యానం అంటే ఆత్మస్వరూపమైన జ్యోతి స్వరూపమే నేను అని ధ్యానం చేస్తూ, భగవన్నామాన్ని జపం చేస్తూ, కొంతకాలం జపధ్యానాలు చేస్తూ ఉంటే పూర్వజన్మల ఫలితంగా, ఎన్నో పూర్వజన్మల ఫలితంగా ఈనాడు వాడు ముక్తి పొందగలుగుతున్నాడు. తన నిజస్వరూపమైన ఆత్మస్వరూపము, జ్యోతి స్వరూపము తను చూడగలుగుతున్నాడు. ఆ నిజస్వరూపమైన జ్యోతి స్వరూపం ఎలా ఉంది అంటే చిన్నదేమో కాదు. ఈ 84 లక్షల జీవరాశుల మొత్తాన్ని ఆడిస్తున్నటువంటి స్వరూపం అది. కంటికి గానం రాకుండా 33 కోట్ల దేవతల్ని, రాక్షసుల్ని, మానవుల్ని, క్రిమి కీటక పశుపక్షి మృగాదుల్ని సర్వత్రా ఆడిస్తుంది ఆ రూపం ఒకటే. దాన్ని తెలుసుకుంటున్నారు మహాత్ములు. ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి అంటే, వాడు తన నిజ స్వరూపాన్ని తెలుసుకుంటున్నారు. ఆ నిజ స్వరూపంలో వాళ్ళకి అంతా తెలిసిపోతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు తనే అవుతున్నాడు. రాముడు, కృష్ణుడు, శివుడు తనే అవుతున్నాడు. నేనే రాముణ్ణి, నేనే కృష్ణుని, నేనే కృష్ణ పరమాత్మ, కృష్ణుడిని నేనే, శివుడిని నేనే. ఇది స్థిరైపోతున్నాడు, శాశ్వతంగా స్థిరవుతుంది. శాశ్వతంగా స్థిరమయ్యేటట్టుగా వాళ్ళు జపం, ధ్యానం చేసేవాళ్ళు. అందువల్ల వాళ్ళకి వాళ్ళ ఏ స్వరూపం బయటపడింది, వాళ్ళ కంటికి కనపడింది. అదే నేను అనుకుంటున్నారు.
దానిలోకి వెళ్ళిపోతున్నాడు వాడు. అది మోక్షం. ఆ స్వరూపం చిన్నది కాదు, పెద్దది కాదు, లావుది కాదు, సన్నది కాదు. దాని కష్టం లేదు, సుఖం లేదు, నష్టం లేదు, లాభం లేదు, దానికి ఏమీ లేదు. రూప నామ క్రియ శూన్యమైనటువంటిది. రూపం లేదు, పేరు లేదు, ఒక క్రియ కర్మ చేసేది కాదు. నిర్మలంగా నిశ్చలంగా శాశ్వత స్వరూపమై జగత్తంతా నిండుకొని జగత్తు అంతటిని తన కడుపులో ఇమిడ్చుకొని జగత్తు ఒక తట్టు ఆడిస్తూ ఒక తట్టు చూస్తూ ఎప్పుడు ఆనందాభంగానే ఉంటుంది. అలాంటి రూపాయల మహాత్ములు పొందారు. మన కలియుగంలోనే ఎంతో మహానుభావులు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎంతమంది ఉన్నారో ఎవరు లెక్క పెట్టారు? లెక్క పెట్టేది లెక్క వేల లక్షల కోట్ల. తెలియదు కానీ ఉన్నారు. జీవన్ముక్తులై కొంతమంది మనలోనే తిరుగుతూ మనతోటి మాట్లాడుతూ మనకు ముక్తికారమైన మాటలు చెబుతూ దానికి కావాల్సిన సాధనలు నేర్పుతూ కొంతకాలం మనతోటి ఉండి తర్వాత శరీరాన్ని వాయించి జన్మను సాధించి ఇప్పుడు గోచారం అయిపోతున్నారు. మట్టి స్వరూపులైపోతున్నారు వాడు. అదే ఆ పోయిన తర్వాత ఏంటి విషయం? మోక్షంలోకి వెళ్ళిపోయినారు. తర్వాత ఏంటి? తర్వాత ఏమి లేదు. ఆకలి లేదు, దప్పిక లేదు, అక్కడ నిద్ర లేదు, పగులు లేదు, రాత్రి లేదు. అయితే ఆ రూపంతో ఇప్పుడు ఏ రూపంతో మోక్షానికి పొందారో వాళ్ళు ఆ రూపంతో అలా ఆమెనే శాశ్వతంగా ఆ మోక్ష స్వరూపంలో ఆ రూపంతోనే ఉంటుంది. జ్యోతి స్వరూపులై ఆ రూపంతోనే ఉంటారు. ఆ రూపానికి ఉన్న పేరును పట్టుకొని మనం పిలిస్తే పలుకుతారు, జపం చేసినా పలుకుతారు, ప్రేమాన పిలిచినా పలుకుతారు. ఎట్లా పలుకుతున్నారు? ఈ రూపంతోనే పలుకుతున్నాడు. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు కదా శరీరాన్ని వదిలిపెట్టి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఆ శరీరంతో ఉన్నటువంటి రూపంతో మనం పిలిస్తే ఇప్పుడు పలుకుతున్నారు. వాళ్ళు శాశ్వతలే ఉంటున్నారు. అలానే వేల కోట్ల యుగాలైనా ఇప్పుడు అలానే ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడు ఆనందములే. ఆనందో బ్రహ్మ, ఆనందమే బ్రహ్మస్వరూపం ఉన్నారు. ఆ శాశ్వతమైన ఆనందాన్ని పొందటమే బ్రహ్మత్వం. అదే తాను బ్రహ్మం కావటం, అదే తాను జీవన్ముక్తులు కావటం.
ఈ జీవుడు అనేవాడు ఆ జపధ్యానాల్లో కరిగి లీనమై ఆఖరి దశకి కంటిగా రాకుండా పోతాడు. ఎక్కడికి పోతున్నాడు? ఆత్మస్వరూపంలో ఐక్యమైపోతున్నాడు. జీవుడు అనేవాడు ఇక లేదు. ఈ జీవుడు అనేది మాయ. ఈ సంసారాలు పెంచుకోవటం అనేది మాయ. ఈ జగత్తులు పెరగటం మాయ. ఇదంతా మాయలేదే. అయితే ఈ జీవుడు మాయగా ఉన్న జీవుడిని తానేమి చేయకనే కదలకుండా ఒక దైవ స్వరూపాన్ని హృదయంలో పెట్టుకొని ధ్యానం చేస్తున్నాడైతే ఆ రూపంలో ఈ రూపం పోయి కలుస్తున్నాడు. ఆ దేవుడి రూపంలో మన రూపం పోయి కలుస్తుంది. మన రూపం పోయి ఆ దేవుడి రూపంలో కలిసేటప్పుడు ఈ జీవుడు ఒకడు ఉన్నాడే మధ్యలో తడక రాసిన వాడు. వీటి చొందన ఏం చేయలేడు. చేయలేక వెళ్ళిపోతున్నాడు. వాడి దాన్ని వాడు వెళ్ళిపోతాడు. ఇటు వెళ్ళిపోతున్నాడు, మాయలో వెళ్ళిపోతున్నాడు. మాయమైపోతున్నాడు జీవుడు. జీవుడు లేడు జీవన్ముక్తుడికి. జీవన్ముక్తిని పొందినాడే వాడికి అతనికి జీవుడు లేడు. ఇక్కడ ఉందేవాడు అక్కడ దేవుడే. ఆ శరీరంలో ఉంది దేవుడే. ఆ శరీరంలో ఉంది. మనం ఏ దేవుడు అనుకుంటే ఆ దేవుడే. ఒకే దేవుడు అనుకుంటే ఒకే దేవుడే. నువ్వు రాముడు అనుకొని పిలువు, రాముడు గారే పలుకుతాడు ఆయన. కృష్ణుడు అనుకొని పిలువు, కృష్ణుడు గారే పలుకుతాడు. శివుడు అనుకొని పిలువు, శివుడు గారే పలుకుతాడు. ఎందువల్ల? ఈ ఆత్మస్వరూపం అనేది అన్నిటి స్వరూపం అదే. ఈ ఆత్మస్వరూపంలో వాళ్ళంతా సర్వదేవతలు కానీ, మానవులు కానీ, పశుపక్షి ప్రగాతులు కానీ ఆత్మస్వరూపంలో వాళ్ళే. అయితే ఈ తర్వాత ఎన్ని నశించిపోయి మాయలో వచ్చి ఆ మాయతో నరకానికి పోయి కొంతకాలం అక్కడ పాపుణ్యాలు అనుభవించి మళ్ళీ జన్మలోకి వస్తుంది. పుట్టడం చావడం కాస్త సుఖాలు అనుభవించడం ఇది జరుగుతుంది. అయితే ఈ జీవన్ముక్తుడికి ఈయన పుట్టడం లేదు, చావడం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. సుఖం లేదు, దుఃఖం లేదంటే సుఖం లేకపోతే ఎట్లా, దుఃఖం లేకపోతే సరిగాని అనొచ్చు. ఇప్పుడు మనం పొందుతున్న సుఖాలు ఏంటి? ఇవన్నీ సంసారంలోని సుఖాలనే మాయ. ఎంతో గాఢాంధకారమైన సుఖాలు ఉన్నాయి. అమేజ్యమైన అఖండమైన ఆనందాలు సుఖాలు ఉన్నాయి. ఎన్ని మాయలే. అందరూ వీటికి ఈ మాయతో పుట్టిన సుఖాలకు సంబంధించింది కాదు ఆత్మ. దీనికి అవతరంది ఆనందం. సుఖదుఖాలు లేనటువంటిది, లాభ నష్టాలు లేనటువంటిది, చావు పుట్టుకలు లేనటువంటిది, స్త్రీ పురుషుడు కానటువంటిది, జీవుడు దేవుడు కానటువంటిది, ఆనందో బ్రహ్మ.
ఆనందమే బ్రహ్మస్వరూపంగా ఉంది, నిలబడింది. ఆ రూపాన్ని పొందినాడు మహాత్ముడు. ముందు వాడు శాశ్వతంగా ఉంటున్నాడు. ఇన్ని వేల లక్షల సంవత్సరాలు ఆ రూపం ఎక్కడున్నా కొన్ని లక్షల సంవత్సరాల దాటికైనా ఆ రూపాన్ని పెట్టుకొని మనం సాధన చేసి జపం చేస్తే ఆ రూపంతో పలుకుతుంది అన్నమాట. ఎందువల్లంటే ఎవరు ముక్తి పొందారో ఆ ముక్తి పొందిన వాడు ఎవరనుకుంటున్నాడు? జగత్తు ఇక్కడ అక్కడ ఏం లేదు, జగత్తు మాయ. ఈ సర్వజీవులు నాలో ఉదయమైన వాళ్ళే. జగస్వరూపుడి నేనే. జగత్తు కారణభూతుడి నేనే. జగత్తుకు ఆధారభూతుడి నేనే. సృష్టి స్థితి లయ కారకుడిని నేనే. నేను ఒక్కడనే ఉంది, రెండోది అంటూ లేదు. జగత్తు లేదు, మాయ లేదు. మాయగానే పక్కన ఉండిపోదు. ఆయనకేం సంబంధం లేదు, మాయకి పరబ్రహ్మానికి సంబంధం లేదు. ఉంది నేను ఒక్కటే అనేది తనకు స్థిర అయిపోతుంది. శాశ్వత స్వరూపాన్ని పొందిపోతున్నాడు, ఆనంద తాములు వెళ్ళిపోతున్నాడు. దాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి? మాటకి తేలిక చెప్పుకున్నాం. కూర్చొని ఎంతో సాధన చేయాలి. మన ఆశలు, మన ప్రేమలు, ఈ సంసార సంబంధం మీద, శరీర సంబంధం మీద పెట్టకుండా ఆ దేవుడి రూపమే పెట్టి ఆత్మస్వరూపాన్ని దృష్టిలో ఉంచుకొని హృదయంలో ఉన్న ఆత్మస్వరూపం, ఆత్మజ్యోతి స్వరూపం దృష్టిలో ఉంచుకొని నువ్వు ధ్యానం చేయి. కొన్నాళ్ళకి ఆ రూపం బయటపడుతుంది, తెలుస్తుంది, కంటికి కనపడుతుంది. నీ ఎదురుగా కూర్చుంటుంది ఆ రూపం. ఎదురుగా ఎలా కూర్చున్నది? నీ రూపమే, నీ శరీర రూపమే నీకు ఎదురుగా కూర్చున్నది. అది ఆత్మస్వరూపం. ఇది ప్రకృతి స్వరూపం ఉంది. ఈ ప్రకృతి స్వరూపం ఎప్పుడో కొనాడు దొరుకుని పోయేది. అది ఆత్మస్వరూపం. ఎదురుగా ఉండి కూర్చొని కనపడేది ఆత్మస్వరూపం. అది చూడంగా కొన్ని రోజులకి జ్యోతిగా మారిపోతుంది. అన్నీ నువ్వే, నీ కాళ్ళే, నీ చేతులే, నీ శిరస్సే, నీ శరీరమే సర్వత్రా. నీ శరీరంగానే ఉంటుంది, శరీరం కాదు. జ్యోతి స్వరూపమే అలా తయారైంది. ఆ స్వరూపమే జగత్తు నాడిస్తుంది. దాన్ని మనం సాధించాలంటే గురువు దగ్గర చేరి మన నిజ స్వరూపాన్ని తెరిపించుకొని నిష్ఠగా కూర్చొని ఆత్మచారం చేయాలి. నాకు నిలవలేదే, మనసు నిలవలేదు అంటాము. మనసు ఇంకెందుకు నిలవలేదు? మనసు పోయిన దారి నువ్వు పోతున్నావు. అది నేను తీసుకుని వెళ్తుంది ఏదో ఒకటి.
దాన్ని వెనకించిపోతున్నావు. అలా కాదు, నీ ఎన్నిటికి రప్పించుకో మనస్సుని. నువ్వు చెప్పినట్టు ఇదేటట్టుగా చేసుకున్న మనసు చెప్పేదంటే నీ మాట వినవు. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తున్నావు మనసు. ఏం చేయమంటే చూస్తుంది, చేస్తుంది. కావున నా మనసు నిలవలేదు, పై రాబోతుంది, ఏవేవో వచ్చి పడతాయి లోపల వరవేరో అని వాపోతుంటాం మనం. నిజమే, ఈ సంసార సంబంధమైన వ్యవహారాలు మాయా వ్యవహారాలు. ఈ మాయా వ్యవహారాలు దానికి వచ్చి అడ్డుదొక్కుతుంది. అడ్డు తగిలినప్పుడు ఎవరు మీతో నాకే పని అది నిష్కరించి దాని పక్కనెట్టి రాస్వరూపంగానే ఉండండి, ఆత్మస్వరూపంగానే ఉండండి. ఈ భావనంతా, నీ ధ్యేయమంతా, నీ ఆసక్తి అంతా ఆత్మస్వరూపమైనా కట్టండి. ఇంకా ఆత్మస్వరూపం ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఇక నీకు సావు పుట్టుకలు లేవు. నీవే ముక్తుడివి, నీవే జన్ముక్తుడివి, నువ్వే దేవుడివి. ఇది సాధించాలి మనం. వరకు చెప్పుకుంటే కాదు, కదలకుండా కూర్చొని ఆశలంటి కోసి పారేసి ఆశ గోసివేసి, ఆశను కోసివేసి, గోచి బిగించి ఈశ్వరుడు చూసిదే ఆ ఈశ్వరుణ్ణి, ఆత్మస్వరూపమైన ఆ ఈశ్వరుని చూస్తే అతడిపో బ్రహ్మానందుడు, అతడే మహాయోగి, బాబా స్వరూపుడు, శ్రీమన్నారాయణ స్వరూపుడు అతడే అని చెప్పారు. ఆయనే మనం అందరం వస్తున్నాం, ప్రతి పౌరం ఇక్కడ గుంపు అవుదాం, అందరం కూర్చుంటాం. భజనేశ్వరు చేస్తుంటాడు, వినేవాడు ఎంటుంటాడు, నిద్రపోయాడు నిద్రపోతుంటాడు. ఇలా ఉంటే మనం ఎప్పుడు కాస్తే ఆలోచించలే. వాడు చేస్తున్నాడే భజన, ఇప్పుడు మనం పోకపోతే ఏమైపోయింది? ఇప్పుడు వాడు తిన్నదాలే మన నిరప జీవమైపోయింది అనుకోవచ్చుగా. వాడు తింటున్నారు కదా ఇప్పుడు, చిన్న ఇప్పుడు నాకెందుకు కట్టింది అనుకుంటే ఎటుపోయిందిగా. అదే మన బంతిపూడికి పొందాలి, ముందరపై ఆకులు వేసుకొని కూర్చుంటారు. దీనికి అనిపిస్తే వాళ్ళు చేస్తారంట భజన. మనకేం ఇప్పుడు మనం పోయి నాకేం చేత కాదు, చేయను, ఆడ నాకు చదివి రాదు, భజన చెప్పని చేత కాదు, నేను పోయి ఏం చేసేదాడా? ఎవరు వాళ్ళే ఇలా. ఇక నువ్వు భజన చేసేది ఎప్పుడు, జపం చేసేది ఎప్పుడు, ధ్యానం చేసేది ఎప్పుడు? ఎప్పుడు మన మనసు ఆ భగవంతుల్లో, ఆ భగవన్ నామంలో ఐక్యం ఉంటుంది.
మన మనస్సు ఆత్మస్వరూపంలో ఆత్మస్వరూపాన్ని కనుక ఒక్కసారి కళ్ళతో చూసినట్లయితే ఎక్కడ మన ఇంటికి చాలా దూరంలో రామ కృష్ణ అనే మాట వినపడుతుంది అనుకో, నీ ఉదయం ఇక్కడ నిలవవు. గద 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 మురిగిపోతుంది ఉదయం. అక్కడ అతను రామ అనగానే నువ్వు లేచి వెళ్ళిపోతావు. అక్కడ అట్లా మారిపోతుంది. ఒక్కసారి అంటే సరే కృష్ణ అంటే సరే ఆ కేక చివర పోయిందంటే ఇక్కడ ఈ మనిషికి లేదు కదా, వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ 24 గంటల పైన చేస్తుంటాం. 24 గంటల హరే రామాడు చూస్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. ఒక్కసారి ఒక్క నామమైన హృదయంలోకి చొచ్చుకొని పోయిందేమో ఆలోచించండి. హృదయంలోకి చొచ్చుకొని పోతే భగవన్నామం వాడు పాడుతుంటే నువ్వు ఏడుస్తూ కూర్చోవలసిందాడు. ఎందుకు ఏడ్చేది అనద్దు. అలా ఒక్క చెల్లుతుంది, ఇంటుంది, పాలు పోయినట్టు పోగొడుతుంది. భగవన్నామాన్ని ఎవరైనా ఆతితో పిలిచారు అంటే, చేస్తున్నారు అంటే పొంగిపోతుంది హృదయం. ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్దామా అనిపిస్తుంది. ఈ అవతారం కూడా అలాంటి హృదయంగా మారిపోవాలి. మనకి 24 గంటలు బయట చేస్తాం. ఎప్పుడన్నా ఒక్కసారి కాకపోతే ఒకసారి అయినా ఆ హరే రామనామం లోపలికి దుచ్చుకొని పోయింది హృదయంలోకి. ఆలోచించండి, హృదయంలోకి ఆ లోపలికి దుచ్చుకొని పోయిందంటే ఇక అది కూర్చోలేదు, పరిగెత్తుంది. మరి అలా లేదు. 24 గంటలు జపం చేశారు, వాళ్ళు భగవన్నామం చేస్తారా? పడ మీద పోయే గాలి అని ఆత్మ కట్టి మీద కొట్టవే అన్నట్లు. ఎంతగా గాలి అయితే వాడు పోయి షార్ట్కి వచ్చింది. వాడేం చేసింది, వీడు ఎంత తీసుకొని పాటలు పాడుతుంటే వాడు గొప్పను పట్టుకుంటే పక్క పోయి వాడి చెవులో పడుతూనే ఉన్నాయి. బాగా నిద్ర చెప్పి ఇది ఏంటబ్బా, వీడు నిద్ర కూడా పోయించలేదు, వాళ్ళకి నిద్ర రాలేదు, వాళ్ళకంటే డబ్బుల కోసం వాడు పాడుతున్నారు, వాళ్ళకి నిద్ర రాదు. మనమే నిద్రపోలేదు. ఇది మన బాధ. ఇలా మనసులో ఉంటే ఎప్పుడు మనం భగవద్భక్తులం అయ్యేటప్పుడు, జ్ఞానులం అయ్యేటప్పుడు, మోక్షాన్ని పొందేటప్పుడు, జీవన్ముక్తులు అయ్యేటప్పుడు కాదలుచుకుంటే ఒక రెప్పపాటను
పై అప్పొచ్చి కింద రెప్పనాడు పడితే ఎంత బాధ. పై రెప్పొచ్చి కింద రెప్పనాడు వెళ్తే బాధ, ఇంకా హాయిగా రెప్ప కొడుతుంటే ఇంకా హాయిగా ఉంటుంది. అదే మరి మోక్షం అనేది పొందిన వాడికి ఈ పై రెప్ప వచ్చి కింద రెప్ప మాత్రమే బాధ అనిపించదంట. మరి ఎంత సులభమో ఎంత తేలికో అది ఏమో ఆలోచించిన అందరూ. సరే ఏదో పరంపరండి. హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకార వ్యాప్తభైరచరాచ తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి బ్రహ్మాతీతం తత్ప్రదర్శ్యాదర్శ్యం ఏకానిత్యమలపచరం సవరీసాఖ్యం భావాతీతం జన్మరై తద్గురం తమమామి. హరి ఓంకారాన్ని సాధన ఏంటి? దీని కూడా ఆత్మధ్యానంతో ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రయత్నం చేసి దాన్ని ధ్యానం చేస్తుంటే ఇది కూడా వస్తుంది. ఇది వినపడసాగిందంటే
ఈ ఎందుకనే దాని విధానం లేదు. ఓంకారం వినపడసాగింది అన్నట్లయితే ఎక్కడో బుద్ధాన్ని మేళతాళాలు వాయిస్తారు, డబ్బ 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 కొడుతున్నారు. ఈ చెవిలో కొట్టేట్టు ఏర్పడు. సరే, ఈ వేరు సంగతి అయితే వినాలి, శ్రద్ధగా ఆలకించాలి. మన చెవులు ఏమంటుంది, ఏం వినపడుతుంది అనే శ్రద్ధగా ఆలకిస్తే కొన్ని రోజులకి మనస్సు నిశ్చలమై నిర్మలమై ఆ శబ్దం వినపడుతుంది. ఓం అనే శబ్దం వినపడుతుంది. ఈ ఓంకార స్వరూపమే జగత్తంతా. ఆ శబ్దం వినే వాళ్ళకే తెలుస్తుంది దాని విధానాలు. అవి చెప్తే అర్థమయ్యేవి కాదు. సరే.